సో ట్రిగ్నామెట్రీలో థర్డ్ ఎక్సైజ్లో ఫోర్త్లో సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానమ్మా. మొత్తం ఇవి 10 ఉన్నాయి కదా, ఇందులో సెకండ్ అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం దీన్ని ప్రూవ్ దట్ అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అని తీసుకుంటున్నా. ఈ ఎల్హెచ్ఎస్ తీసుకొని LHS ఈజ్ ఈక్వల్ టు cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A. ఇది LHS. సో ఈ ఎల్హెచ్ఎస్లో మనం ఫస్ట్ ప్రాబ్లంలో మార్చినట్టుగా కోసికెంట్ని కాటుల్లోనూ అట్లా ఏమీ లేదు, డైరెక్ట్గా సైన్ కాస్ట్లోనే ఉంది. ఇంకా సైన్ కాస్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది A/B ప్లస్ C/D అనే ఒక ఫ్రాక్షనల్ ఫార్మ్లో ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటాం జనరల్గా, అయితే లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవడం లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం లాంటివి చేస్తామన్నమాట. ఎందుకు అలా చేస్తామంటే డినామినేటర్స్ సేమ్ ఉంచడానికి. సో ఇప్పుడు దీన్ని మనం AD ప్లస్ BC బై AD అంటే ఏని Dతోనూ Bని Cతోనూ మల్టిప్లై చేసినట్టు చేసి బై B ఇంటూ D రాస్తాం. ఇదిగోండి దీన్ని బేస్ చేసుకొని దాన్ని సింప్లిఫై చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cos A ఇంటూ cos A రాస్తే cos స్క్వేర్ A ప్లస్ 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. ఈ రెండు సేమ్ ఉన్నాయి, cos స్క్వేర్ A, ఈ రెండు సేమ్ ఉన్నాయి, 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై ఇక్కడ 1 ప్లస్ sin A బ్రాకెట్లో ఉండాలి అండ్ cos A. ఇది డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇలా రాస్తాం మనం. ఇంక ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ A అలాగే ఉంచండి, cos స్క్వేర్ A ప్లస్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. సో A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, ప్లస్ B స్క్వేర్ అంటే B ప్లస్లో sin A ఉంది కాబట్టి sin స్క్వేర్ A వస్తుంది, ప్లస్ 2 ఇంటూ A ఇంటూ B 2 ఇంటూ A ఇంటూ B ఇది హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ sin A ఇంటూ cos A వస్తుంది. దిస్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఉంది కాబట్టి బ్రాకెట్స్ ఉంచినా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక్కడ sin స్క్వేర్ A ఇక్కడ cos స్క్వేర్ A ఉంది. ఐడెంటిటీస్ ప్రకారం మనకి ఏమవుతుంది, cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఈ రెండు కూడా 1కి ఈక్వల్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 ఉంది, కాన్స్టెంట్ రెండు యాడ్ చేస్తే ఈ sin స్క్వేర్ A ఈ cos స్క్వేర్ A 1 ప్లస్ 1 2, సో 2 ప్లస్ ఇక్కడ 2 sin A అవుతుంది బై ఇది న్యూమరేటర్. అర్థమైంది కదా? sin స్క్వేర్ A cos స్క్వేర్ A 1, ఇక్కడ 1 ఉంది, 1 ప్లస్ 1 2 అంటే ఈ మొత్తం కలిపి మనకు వాల్యూ 2 అయిపోయింది. 2 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ sin A అంటే 2 sin A బై ఇది డినామినేటర్ ఏం కదిలించకండి, sin A ఇంటూ cos A. సో నెక్స్ట్ ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 1 ప్లస్ sin A న్యూమరేటర్లో మిగులుతుంది ఇంకా బై 1 ప్లస్ sin A ఇంటూ cos A. సో 1 ప్లస్ sin A రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇక మిగిలింది 2 బై cos A అంటే 2 బై cos A అంటే 2 ఇంటూ 1 బై cos A అని అర్థం. ప్రొడక్ట్ రేషియోస్ ప్రకారం 2 ఇంటూ 1 బై cos A అంటే దీన్ని మీరు కావాలనుకుంటే ఇలా రాసుకోండి, వద్దులేండి. 2 ఇంటూ 1 బై cos A దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై cos A అంటే secant A
ఇది ఆన్సర్ అమ్మ మనకి. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకొచ్చాం. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇదమ్మా ప్రాబ్లం. LHS ఈక్వల్ టు RHS. ఓకే.